హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే మరొక కొత్త వీడియోతో వచ్చాను. ప్రస్తుతానికి అదేంటంటే మన దగ్గరలో గల రాయపట్నం బ్రిడ్జిని చూపించబోతున్నాను. అది చాలా రోజుల వరకు నీటిలో మునిగి ఈ మధ్యనే వేసవి కాలంలో బయటకు వచ్చేసింది. వాటర్ తక్కువైనాక చూడండి, మీకు కనబడేది కొత్త బ్రిడ్జి. ఇప్పుడైతే ప్రస్తుతానికి దానికి వెళ్ళే రాకపోకలు సాగుతున్నాయి. ఇది కరీంనగర్ మరియు మంచిర్యాల రెండు జిల్లాలను కలుపుతూ కట్టిన బ్రిటిష్ కాలం నాటి కట్టిన వంతెన. ఇది మన ఎల్లంపల్లి ప్రాజెక్టు వాటర్ చేయబట్టి వర్షాకాలంలో ఎప్పుడు నీటిలో మునిగే ఉంటుంది. అందుకని ఇంకో కొత్త వంతెన అయితే మీకు కనబడుతుంది. ప్రస్తుతానికైతే దానికి వెళ్ళి రాకపోకలు సాగుతున్నాయి. ఈ కొత్త బ్రిడ్జి అయితే కరెక్ట్ 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ప్రస్తుతానికి మనం ముంగడ చూసినట్టయితే మన బిస్తా సోదరులు వాళ్ళు చేపలు పడుతున్నారు. ఇది కూడా వాళ్ళకు జీవన ఆధారం అయిపోయింది. ఇక్కడ చాలామంది అయితే ప్రతిరోజు చేపలు పట్టి అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. చూడండి బ్రిడ్జిని అయితే. ఇప్పుడు ఈ బ్రిడ్జి చాలా శిథిలావస్థకు చేరుకున్నది, అయినా చాలా దృఢంగా ఉన్నది ఇప్పుడు కూడా. కానీ దీనికి అయితే రాకపోకలు ఏం సాగవు. ఒక బైక్ మాత్రం వెళ్తుంది, అది కూడా చాలా కష్టంగా. ఫ్రెండ్స్ చూడండి, ఈ వంతెన పైన అయితే మొత్తం సిమెంట్ అంతా కొట్టుకుపోయింది. ఇది చాలా రోజుల వరకు నీటిలో ఉన్నది కాబట్టి ఈ వాటర్లో మొత్తం ఇలా శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై నుండి ఒక బైకులు తప్ప ఏమీ వెళ్ళలేవు, అది కూడా చాలా కష్టంగా. మళ్ళీ ముందు వర్షాకాలం వస్తుంది కాబట్టి కంపల్సరీ వాటర్తో నిండిపోతుంది. మళ్ళీ మనకు కనబడదు మళ్ళీ వేసవికాలం వచ్చే వరకు. అంతకుముందు ఈ ఏ జిల్లాలకు వెళ్ళాలన్నా కంపల్సరీ ఈ పాత బ్రిడ్జి మీదకి వెళ్ళాల్సింది. ఇప్పుడు గోదావరి బ్రిడ్జి ఇటు మన దగ్గరలో గల కలమడుగు దగ్గర అదో బ్రిడ్జి అయింది కాబట్టి ఎక్కడ వెహికల్స్ అటు వెళ్ళిపోవడం చేత ఇప్పుడు రాకపోకలు అయితే చాలా తక్కువ వరకు అయిపోయినాయి. ఫ్రెండ్స్, మేమైతే చిన్నప్పుడు ఇదే గోదావరి మీదకి వెళ్ళి పాత బ్రిడ్జి మీదకి వెళ్ళి ఈ గోదావరిలో దునికి స్నానాలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా తక్కువ ఎత్తు అనిపిస్తుంది. ఉన్న బ్రిడ్జి ఇంకా చాలా ఎత్తుగా ఉంది. మన ముంగడ కనిపించేది అయితే ఎత్తిపోతల పథకం. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద మోటార్లతోని పంట పొలాలకు కెనాల ద్వారా పంపిస్తారు. అదే ముంగడ కనబడేది. చూడండి, మనమైతే మంచిర్యాల శివారికి అయితే వచ్చేసినాం. ఒడ్డుకైతే ఆ వాటర్ ఎక్కువ చేత అన్ని బండరాళ్ళు అన్నీ తేలినాయి. అంత బొందులు అయితే చాలా చాలా దారుణంగా ఉంది ఇక్కడ చూస్తే. అలాగే ఈ గోదావరి ఒడ్డున రెండో అన్నవరంగా వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్ కూడా ఉంది. అది కూడా మీకు ఒకరోజు చూపిస్తాను తప్పకుండా. ఇదే ఎత్తిపోతల పథకం. మననైతే లోపలికి రానివ్వరు, అనుమతి లేదు. అందుకే లోపల చూపించలేకపోతున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్.